ద్రోణుడి మరణానంతరం కౌరవ సేనలోని రాజులందరూ కర్ణుడి ముఖ్య సేనానిగా అభిషేకించారు. కర్ణుడు తన అందమైన గొప్ప రథంపై నిలబడ్డాడు. శల్యుడు అతడికి సారథిగా ఉన్నాడు. కర్ణుడి గాంభీర్యము, మహాయుద్ధ నిపుణున్న కీర్తి కౌరవులకు ధైర్యం కలిగించింది. యుద్ధం మరలా ప్రారంభమైంది. నక్షత్ర శాస్త్రజ్ఞులు, జ్యోతిషులు అందించిన శుభముహూర్తాన్ని యుద్ధం ప్రారంభమైంది. అర్జునుడు కర్ణుడిపైకి యుద్ధానికి వెళ్ళాడు. అర్జునుడి వెనుక భీముడు బాసటగా ఉన్నాడు. దుశ్శాసనుడు భీముడిపై తన సేనతో యుద్ధానికి కేంద్రీకరించాడు. భీముడిపై బాణం పరంపర కొనసాగించాడు. భీముడు తనలో తానే నవ్వుకున్నాడు. ఈ దుర్మార్గుడు ఇటుకు పోకుండా నిలబడ్డాను. నా చేతుల్లోనే ఉన్నాడు. ద్రౌపదికి ఇచ్చిన వాగ్దానాన్ని ఈరోజు నేను నెరవేరుస్తాను. ఈ ప్రతిజ్ఞ నెరవేర్చడానికి చాలా కాలం నుంచి వేచి ఉన్నాను అని భీముడు అనుకున్నాడు. దుశ్శాసనుడు ద్రౌపదిని అవమానించిన తీరును ఓసారి గుర్తు తెచ్చుకున్నాడు. భీముడిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తాను స్వాధీనం తప్పి ఆయుధాలన్నీ పడేసి తన రథాన్ని దిగి ఉరికి దుశ్శాసనుడిపై విరుచుకుపడ్డాడు. దుశ్శాసనుడి నేలకీడ్చి అతడి అవయవాలను విరిచాడు. దుర్మార్గపు జంతువా, ద్రౌపది శిరోజాలను పట్టుకున్న చెయ్యిదేనా? ఇక్కడ నీ శరీరం నుంచి కృంగటి వేరును తుంచివేస్తాను. నీకు సహాయం చేయబోయే ఎవరైనానే ఇక్కడ ఉంటే వాడిని ముందుకు వచ్చి ప్రయత్నించమని చెప్పు అని దుశ్శాసనుడితో అంటూనే దుర్యోధనుడి వైపు అసహ్యంగా చూశాడు. దుశ్శాసనుడి చేతిని మెదలకొంటూ విరిచేశాడు. రక్తం స్రవించే ఓడబెరికిన చేతిని యుద్ధభూమిలో విసిరేశాడు. తర్వాత తాను 13 ఏళ్ల కిందట చేసిన భయంకర ప్రతిజ్ఞ నెరవేర్చాడు. తన శత్రువు శరీరాన్ని క్రూరమోగం రీతిలో తాగాడు. నేను నా ప్రతిజ్ఞ నెరవేర్చాను, పరమ పాపిని కడతీర్చానని పెద్దగా అరిచాడు. ఇక దుర్యోధను విషయంలో నేను పెట్టుకున్న ఒట్టును నిలబెట్టుకోవాల్సి వచ్చింది. యాగవాగ్ని సిద్ధంగా ఉంది, ఆ యజ్ఞ పశువు కూడా సిద్ధంగా ఉండాల్సిందే అన్నాడు భీముడు. అతడి రౌద్రాన్ని చూసి అందరూ వణికిపోయారు. గొప్ప ధైర్యశాలి అయిన కర్ణుడు కూడా భీముడి ప్రళయాకారాన్ని చూసి భయపడ్డాడు. రథసారథ్యం వహిస్తున్న శల్యుడు కర్ణుడితో, నీవు వెనక్కి తగ్గొద్దు, నీవు పిరికివాడివని ఇతరులు పొరపాటు పడేలా నీవు ప్రవర్తించవద్దు. విషాదంలో దుర్యోధనుడు చేసేది లేక వణికిపోతున్నాడు. నీవు కూడా అలా అధైర్యం పడడం తగదు. గొప్పవాడైన దుశ్శాసనుడి మరణంతో ఇక ఈ సైన్యం ఆశలన్నీ నీవే అయి ఉన్నాయి. నీవు ఇప్పుడు పూర్తి భారం వహించాలి. మంచి శౌర్యం గల వీరుడైనందుకు అర్జునుడితో ద్వంద్వ యుద్ధానికి ప్రయత్నించు. యహంలో శేషకీర్తి కానీ పరంలో స్వర్గం కానీ పొందు అని కర్ణుడిలో ఉత్తేజం కలిగించే ప్రయత్నం చేశాడు శల్యుడు. కర్ణుడు సమరోత్సాహంతో చెందాడు. ఆగ్రహంతో కళ్ళు ఎర్రబడ్డాయి. అర్జునుడి వైపు రథాన్ని పోనివ్వమని శల్యుడిని కోరాడు. జగడాలు, యుద్ధాలు ఇక చాలు. ఉభయ నష్టదాయకమైన ఈ శత్రుత్వాన్ని ఆపేద్దాం. ప్రియమిత్రుడా, పాండవులతో సఖ్యత పదు, యుద్ధం ఆపని అశ్వత్థామ దుర్యోధనుడికి ఎతో పలికాడు. ఆగ్రహించిన దుర్యోధనుడు, ఏమి క్రూరమృగంలో మనిషి రక్తం తాగి నా తమ్ముని కళేబరం ముక్కలపై తాండవాడుతూ ఆ మూర్ఖుడు భీముడన్న మాటలో నీవు వినలేదా అన్నాడు. ఇప్పుడు సంధి మాటలకు తావులేదు, నీవెందుకు వృధాగా మాట్లాడుతావు అంటూ సైన్యంలో కొత్త మార్పులు చేసి ఎదుర్కోవడానికి ఆజ్ఞ ఇచ్చాడు. తర్వాత ఘోర యుద్ధం జరిగింది. సూర్యకుమారుడైన కర్ణుడు ఓ దివ్యబాణాన్ని అర్జునుడిపైకి వదిలాడు. అది మెరుస్తూ నిప్పులు కక్కుతూ అర్జునుడి వైపు వస్తుండగా శ్రీకృష్ణుడు సరైన కాలంలో రథాన్ని 5,000 లోతున బురదలోనికి దిగువకు నొక్కేశాడు. ఇలా చేయడం వల్ల ఆ బాణం అర్జునుడు తలను తాకాల్సి ఉండగా తలపైన కిరీటం తాకింది. అర్జునుడి సిగ్గును కోపాన్ని ప్రదర్శిస్తూ కర్ణుడు అంతమొందించేకు ధనస్సుకు ఒక గొప్ప బాణాన్ని గట్టిగా సంధించాడు. కర్ణుడికి దురదృష్టం కాలం సమీపించింది. ఇది వరకు చెప్పిన ప్రకారం కర్ణుడు ఎడమ రథ చక్రం హఠాత్తుగా రక్తబురదలో కూరుకుపోయింది.
ఆ చక్రాన్ని పైకెత్తడానికి కర్ణుడు నేలపైకి దూకాడు. అర్జున, ఒక్క నిమిషమాగు. నీవు మహావీరుడువు, ధర్మం తెలిసిన వాడివి. అటువంటి నీవు ఈ నా పరిస్థితిలో నా అసహాయతను పురస్కరించి యుద్ధం చేయమని తలుస్తున్నాను.